అలసందల మసాలా చాట్. వావ్! సో మనము పండగ రోజు చాట్ చేసుకుంటున్నాం. ఎస్, అవును. సో హెల్దీ చాట్ కాబట్టి. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా పండుగలప్పుడు అలసందలతో వడలు చేసుకుంటూ ఉంటాము. సో మనం హెల్దీగా కాబట్టి ఇలాగ చాట్ రూపంలో చేసుకుంటాము. సో అలసందలు తీసుకొచ్చేసావు అండ్ బీన్స్ కూడా తెచ్చావు అనమాట. శనగలు కూడా తీసుకొచ్చు, అన్ని ఉడకబెట్టి తీసుకొచ్చు. అండ్ కీరా వాడుతున్నాం, టొమాటో వాడుతున్నాం, కొన్ని స్పైసెస్ అనేది యూస్ చేస్తాం. పర్ఫెక్ట్గా ఉంది. సో నిజంగానే ఇటువంటి రెసిపీస్ పండుగలప్పుడు చేసుకుంటే హెల్త్కి హెల్త్, నువ్వు అన్నట్టు వెల్త్ ఎలాగో వస్తుంది, పూజలు చేస్తాం కాబట్టి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అవును. మనం స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, అలాగే స్పూన్. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా ఉడికించాము, రాజ్మా, అలసందలు అండ్ అలాగే శనగలు 3 కూడా ఉడికించాము. ఫస్ట్ అవి వేసేసుకుందాం. ఫస్ట్ ఆల్రెడీ ఉడికించిన రాజ్మా, కిడ్నీ బీన్స్. సో యూజువల్గా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కావాలి అంటే ఇటువంటి కాంబినేషన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. తప్పకుండా అవసరం. మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది చక్కగా ఉంటుంది. ఓకే, అలాగే ఉడకబెట్టిన అలసందలు కూడా, తర్వాత ఉడకబెట్టిన శనగలు. సో మరి ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అండ్ చాట్ కాబట్టి మనము ఈవినింగ్ టైమే ప్రిఫర్ చేయాలి. ఈవినింగ్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ మార్నింగ్ 10:30 టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం చిన్న కప్. సో నార్మల్గా మనం కర్రీస్ అలా వేసుకుంటాం కదా, 100 grams, అలా ఒక చిన్న కటోరీ ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా ఇప్పుడు ప్రోటీన్ రిచ్ అనమాట. సో ప్రోటీన్ అండ్ అలాగే మన బోన్ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోనే కీరా ముక్కలు. సో కంపల్సరీ కీరా ఎవ్రీడే తినాలి అంటుంటారు కదా, మరి ఎవ్రీడే ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో ఎవ్రీడే వచ్చేసి మనం హాఫ్ కీరా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మటుకు హోల్ కీరా తీసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉండి అసలు అట్లీస్ట్ వాటర్ కూడా తాగం కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో మళ్ళీ రీహైడ్రేట్ అవ్వడానికి కీరా కంప్లీట్గా తీసుకోవాలి. సూపర్. ఆ తర్వాత టొమాటోలో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఉపవాసం ఉన్న తర్వాత డైట్ స్టార్ట్ చేసేటప్పుడు వాటర్ కంటెంట్ ఉన్నది కనుక స్టార్ట్ చేస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అసిడిటీ రాకుండా ఉంటుంది. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా, ఇందులో కొంచెం చాట్ మసాలా, సాల్ట్ కూడా, ఇందులో మిరియాలు కొంచెం క్రష్ చేసి వేసుకున్నాం. సో చక్కగా ఇంటిలో పాదికి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అన్ని ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం క్రష్ చేసిన పెప్పర్ కూడా, అలాగే ఇందులో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాము. యూజువల్గా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా మన థీమ్ కాబట్టి, సో ఫ్రూట్స్ ఏవి తీసుకోవాలి కొద్దిగా స్టామినా ఇమీడియట్గా లేకపోతే ఇన్స్టెంట్గా తీసుకోవాలి? సో మనకు హై క్యాలరీ ఫ్రూట్స్ వచ్చేసి బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, పైనాపిల్, జాక్ ఫ్రూట్, గ్రేప్స్ అండ్ సపోటా. ఇందులో హై క్యాలరీ ఉంటుంది. సో ఎవరైతే ఇలా ఫాస్టింగ్ చేసి ఆ తర్వాత కొంచెం ఎక్కువగా వీక్ అయిపోతారో వాళ్ళు ఇది తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, యాపిల్ కానీ, వీటిలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా అసిడిటీ అది రాకుండా హెల్ప్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ చేసావు అండ్ మన చాట్ కూడా రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? అలసందల మసాలా చాట్ రెడీ. ఎంతో రుచికరమైన అలసందల మసాలా చాట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అలసందల మసాలా చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉడికించిన అలసందలు 1 కప్పు, ఉడికించిన శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు కొన్ని, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. అలసందల మసాలా చాట్ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన రాజ్మా, ఉడికించిన అలసందలు, ఉడకబెట్టిన శనగలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, చాట్ మసాలా, కారం, తగినంత ఉప్పు, దంచిన మిరియాలు, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలసందల మసాలా చాట్ రెడీ.